పార్టీ విలీనంపై స్పష్టత ఇచ్చారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ దగ్గర కుటుంబ సమేతంగా నివాళులర్పించారు షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ తో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఏఐసీసీ నేతలను కలిసేందుకు రేపు ఢిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. త్వరలోనే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు కృషి చేశామన్నారు. ఈ కృషిని కాంగ్రెస్ గుర్తించిందన్నారు. తెలంగాణలో కలిసి పనిచేయాలి అని ఇదివరకే నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని దించడంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ చాలా పెద్ద పాత్ర పోషించింది. కాంగ్రెస్ పార్టీ కారణం మేము పోటీ చేయకపోవడం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బంది అయ్యేది. కృతజ్ఞత భావం కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నేను చేసిన త్యాగానికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విలువనిచ్చి ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కుటుంబ సమేతంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ దగ్గర నివాళులర్పించారు. కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ మొదటి పత్రికను వైఎస్ఆర్ ఘాట్ దగ్గర పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు షర్మిల కుటుంబ సభ్యులు. అంతకుముందు హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు వైఎస్ షర్మిల. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయనున్నట్లు పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించిన పదవులు, భవిష్యత్ కార్యాచరణపై నేతలతో చర్చించారు వైఎస్ షర్మిల. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి నాకు కూడా ఏ అభ్యంతరం లేదు. మన దేశంలో అతి పెద్ద సెక్యులర్ పార్టీ, ప్రతి ఒక్కరికి భద్రతనిచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీని బలపరచాలని మేము నిర్ణయించుకున్నాం. క్రమంలోనే అతి త్వరలోనే యాక్చువల్లీ రేపే ఢిల్లీకి ప్రయాణం అన్ని ప్రశ్నలకు సమాధానాలు. తెలంగాణ ఎన్నికల సమయంలోనే వైఎస్ఆర్టీపీ విలీనం ప్రక్రియ మొదలైనప్పటికీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానుండటంతో విలీనం ప్రక్రియ ముగించాలని కాంగ్రెస్ భావిస్తోంది.